హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇంగ్లీష్ టాక్స్. ఎప్పుడైనా ఐ వెంట్ టు షాపింగ్ అని లేదా ఐ వెంట్ టు స్విమ్మింగ్ అని అన్నారా? అయితే ఈ వీడియో మీరు తప్పకుండా చూడాలి. ఇంగ్లీష్లో 2 రకాల పదాలను చెప్పేటప్పుడు మనం జస్ట్ గో అని మాత్రమే ఉపయోగించాలి. అవేంటంటే డిరెక్షన్ వర్డ్స్ అండ్ యాక్టివిటీస్. డిరెక్షన్ వర్డ్స్ అంటే వాటిలోనే ఒక డిరెక్షన్ ఉంటుంది. ఉదాహరణకు హియర్, దేర్, హోమ్, అవుట్ సైడ్, ఇన్సైడ్, అప్ స్టేట్స్. వీటిని చూడండి ఒక్కసారి. ఇన్సైడ్ అంటే లోపల అని, అప్ స్టేట్స్ అంటే పైన అని, లేదా డౌన్ స్టేట్స్ అంటే కింద అని మనకు ఒక అర్థం తెలిసిపోతుంది. అలాగే యాక్టివిటీస్, షాపింగ్, స్విమ్మింగ్, ఇవన్నీ. వీటిని గురించి చెప్పేటప్పుడు మనము గో హోమ్, గో షాపింగ్, గో అవుట్ సైడ్ ఇలానే చెప్పాలి తప్ప గో టు హోమ్ అని, గో టు షాపింగ్ అని ఎప్పుడు అనకూడదు. సో ఈసారి చెప్పేటప్పుడు ఐ వెంట్ స్విమ్మింగ్ అని ఎప్పుడు చెప్పకూడదు. ఐ వెంట్ స్విమ్మింగ్ అంతే. అలాగే స్పెసిఫిక్ ప్లేసెస్ గురించి లేదా స్పెసిఫిక్ ఈవెంట్స్ గురించి చెప్పేటప్పుడు మాత్రం గో టు అనే అనాలి. ఉదాహరణకి స్పెసిఫిక్ ప్లేసెస్ లైక్ స్కూల్, మార్కెట్, పార్క్, లైబ్రరీ వీటికి చెప్పేటప్పుడు ఐ వెంట్ టు స్కూల్, ఐ వెంట్ టు మార్కెట్ అనే అనాలి. అలాగే ఈవెంట్స్ అంటే వెడ్డింగ్ లేదా పార్టీ వీటిని గురించి చెప్పేటప్పుడు కూడా గో టు అనే అనాలి.